నమస్తే, నేను అన్నపూర్ణ మాడపల్లి విజయవాడ రుచుల శీర్షిక ద్వారా రోజు మీకు జున్ను చూపిద్దాం అనుకుంటున్నాను. జున్ను పాలు ఆవు కానీ గేదె కానీ ఈనిన తర్వాత ఫస్ట్ ఈనిన రోజున వాళ్ళు దూడకి పెట్టేస్తారు ఆ పాలు. ఆ రోజు సాయంత్రం నుంచి మనలాంటి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అమ్ముకోవడం కానీ లేకపోతే తెలిసిన వాళ్ళకి ఇచ్చుకోవడం కానీ చేస్తుంటారు. ఈ తయారైనటువంటి రెండో పూట మూడో పూట ఇచ్చిన పాలు మాత్రమే మనకి జున్ను తయారవుతుంది, గట్టిగా ఉంటుంది. లేకపోతే పల్చగా గట్టి జారుగా తయారైపోతుంది అనమాట, బాగుండదు. ఆ రోజే కనుక నేను గేదె పాలు కనుక తీసుకోవాలనుకుంటే జున్ను కింద మీరు ఒక చిన్న పావు లీటర్ కంటే ఇంకా కొంచెం తక్కువగా ఉండే గ్లాస్తో మీరు మామూలు పాలు కూడా ఒక గ్లాస్ పాలు ఇందులో యాడ్ చేయండి. ఎందుకంటే మరీ రాయిలాగా చాలా స్ట్రాంగ్ గా వస్తుంది అనమాట జున్ను, మనం తినలేము, స్మూత్ గా ఉండదు. అందుచేత నవిలి తినాల్సి వస్తుంది. అందుకని నేను కూడాను 1/2 లీటర్ పాలలో ఒక దగ్గర ఒక పావు లీటరు మామూలు ఇంట్లో మనం వాడుకునే పాలు కూడా కలిపాను. అందులో ఆ మొత్తంలో ఇది ఇంత ఒక సుమారు ఒక పావు కేజీ 200 గ్రామ్స్ ఉంటుంది షుగరు. ఇంత షుగర్ వేసి శుభ్రంగా మొత్తం నీటిలో వేసి కలిపేసేసాను. మీరు కూడా 1/2 లీటర్ పాలు తీసుకుంటే చిక్కడి పాలు ముందర రోజు నేను గేదె కనుక అయినట్టయితే మీరు కూడా ఒక 1/2 గ్లాస్ పాలు పోసుకోండి దీంట్లో. అలాగే ఒక 200 గ్రామ్స్ షుగర్ వేసి శుభ్రంగా అంతా కలిపేసేయండి. అసలు ఎక్కడ మన షుగర్ వేసిన చిహ్నం కనిపించకుండా పాలల్లో కలిసిపోవాలన్నమాట. కొంతమంది పంచదార బదులు బెల్లం కూడా వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు. ఎవరిష్టం వాళ్ళది. బెల్లం వేసుకున్నా ఇంతే కొలత, ఒక గిన్నెడు తగిన బెల్లం వేసుకుని కలుపుకోవడం. నేను మటుకు పంచదారతోనే తయారు చేస్తున్నాను. ఈ జున్నులో పంచదార బాగా కరిగిపోయిన తర్వాత మనము దీంట్లో బాగా మిరియాలు కూడా ఒకటి వేసుకోవాలి. ముఖ్యంగా మిరియాలు ఎందుకు వేసుకుంటామంటే జున్ను కొంచెం వాసన చేస్తుంది, తొందరగా అరగదు. అందుకని చెప్పేసి మిరియాలు కనుక వేసుకుంటే మనకి అరుగుదల ఉంటుందని చెప్పేసి మన పెద్దవాళ్ళు మిరియాలు వేసుకోండి అని చెప్తారు. ఇది చాలా ట్రెడిషనల్ ఐటమ్. పల్లెటూళ్ళల్లో కనుకుంటే అస్తమానం ఎవరో ఒకళ్ళు ఏమన్నా మా గేదె ఏనింది, మా ఆవేనింది అని జున్ను పాలు తీసుకొస్తూనే ఉంటారు. ఇప్పుడు నగరాల్లోకి వచ్చేసాం మనం. ఇక్కడ ఏంటంటే మనకి డబ్బులు పెట్టి కొనుక్కున్నా కూడా చాలా మటుకు దొరకదు. అందుకని మిరియాల పొడి ఫ్లేవర్ కోసం మనం ఇది వేసుకుంటాము, మన యాలక్కాయల పొడి వేసుకుంటాము. వీటిలోకి మనము జీడిపప్పు వేసుకున్నా కూడా చాలా రుచిగా బాగుంటాయి. అందుకని కొద్దిగా జీడిపప్పు నెయ్యిలో వేయించి వేసుకోండి. పచ్చి జీడిపప్పు వద్దు, బాగుండదు. అందుకని నెయ్యిలో వేయించి పైన కనుక వేసేసుకుంటే మనకి జున్ను ఉడికేటప్పటికి పైన చక్కగా జీడిపప్పులు తేలి బాగుంటుంది అనమాట చూడడానికి. అయితే ఈ జున్ను అనేది మనకి సిటీస్లో చాలా రేర్గా దొరికేటువంటి ఒక ఐటమ్ అనమాట. అందుకని అన్నిట్లాగా కాకుండా దీన్ని మనం ఒక స్పెషల్ ఐటమ్గా ఫీల్ అవుతాం. దీన్ని ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టుకుందాం. కుక్కర్లో పెట్టుకుని స్టవ్ వెలిగించుకుందాం. అలాగే దీని మీద మూత పెట్టుకోవాలి, తప్పనిసరిగా మూత పెట్టుకోవాలి. దీని మీద మూత పెడదాము. దీనికి పైన మనం కుక్కర్ మూత పెట్టేసేసేద్దాం. కాకపోతే దీనికి ఏంటంటే మనం వెయిట్ పెట్టుకోకూడదు, వెయిట్ లెస్ గా మనం తయారు చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు వెయిట్ లెస్ గా ఉంచేసేయడం, తర్వాత మరొక 10 నిమిషాలు సిమ్లకు మార్చి ఉంచుకోవడం. ఇలా 20 నిమిషాలు మనం కనుక వండితే మనకి జున్ను తయారవుతుంది. ఈ తయారైన జున్నుని వెంటనే తీసుకుంటే కుదరదు, రాదు. అది విరిగిపోయి మొక్కలు అయిపోయి అంతా ముద్దగా అయిపోతుంది అనమాట. అందుకని జున్నుని కనీసం మీరు తయారై స్టవ్ ఆపేసిన తర్వాత 1 అవర్ 2 అవర్స్ దాన్ని విడిగా ఉంచుకోండి. ఇదిగోండి, ఇలా కుక్కర్లో పెట్టేసేసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మనం వెయిట్ లేకుండా కుక్కర్లో కనుక సెగక్ కనుక ఉంచేసేస్తే లోపల ఉడుకుతుంది. అలాగే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు సిమ్లో పెట్టండి. సిమ్లో పెడితే ఆ మిగిలినటువంటి ఇది కూడా మొత్తం గట్టిపడిపోతుంది అనమాట. ఆ తర్వాత దాన్ని తీసి ఒక 2 అవర్స్ విడిగా బయటనే ఉంచండి. మరి హడావుడి పడి తినేవాళ్ళు ఉంటారు, కావాలి తొందర. అలాంటి వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. ఫ్రిడ్జ్లో ఒక అరగంట 30 గంట పెట్టుకుంటే అది గట్టిపడిపోయి చల్లారిపోతుంది అనమాట. మనం ముక్కలు కట్ చేసుకొని శుభ్రంగా తినొచ్చు. నేను మటుకు ఫ్రిడ్జ్లో అది ఏం పెట్టను, సాధారణంగా విడిగానే ఉంచుతాను. కనుక మనం ఇప్పుడు పెట్టామంటే దాదాపు ఒక 1.5 అవర్ 2 అవర్స్ తర్వాత నేను మీకు మళ్ళీ ఈ జున్ను తయారు చేసిన జున్నుని మీకు చూపిస్తాను.
దీంట్లో ముఖ్యమైన 3 పాయింట్లు మటుకు మీరు గుర్తుపెట్టుకోండి. స్టవ్లో కుక్కర్లో వాటర్ పోసుకొని కుక్కర్లో పెట్టుకోవడం గిన్నె, దానిపైన మూత పెట్టుకోవడం, ప్లస్ వెయిట్ లేకుండా వెయిట్లెస్గా మనం దాన్ని ఒక ½ అన్ అవర్ పాటు ఉడకబెట్టడం. అంటే ఒక 10 మినిట్స్ ఏమో హై ఫ్లేమ్లో, ఒక 5 మినిట్స్ ఏమో సిమ్లోనే ఉంచుకొని 10 మినిట్స్ ఉంచుకుంటే మీకు జున్ను రెడీ అవుతుంది. ఇది మీకు మళ్ళీ నేను చూపిస్తాను. ఇదిగోండి, జున్ను తయారైపోయింది, చక్కగా పర్ఫెక్ట్గా వచ్చింది. మనం కొంచెం టైం ఎక్కువ తీసుకుంది, అయినప్పటికీ కూడాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది జున్ను. ఈ జున్నుని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి మీకు చూపిస్తాను. ఇది చక్కగా పాలతో తయారు చేసుకున్నటువంటి స్వచ్ఛమైన జున్ను. దీంట్లో ఇంకా ఏమీ కలపలేదు. చూసారా? ఇదిగోండి, ఎంత ఫ్లఫీగా ఉందో చూసారా జున్ను. చక్కగా వచ్చింది. ఈ జున్నుని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేరే కంటైనర్లోకి కానీ ప్లేట్లోకి కానీ మీరు తీసుకోండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండేలాగా ఈ జున్ను పెడితే చాలా బాగుంటుంది, అందరూ ఇష్టంగా తింటారు. మొత్తం అన్ని కూడా చక్కగా ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇంటిల్లిపాది అందరూ కూడాను చక్కగా తినొచ్చు, సంతోషంగా ఉంటుంది. జున్ను అనేది చాలా రేర్గా, అందులో ఇప్పుడు సిటీస్లో చాలా రేర్గా, అంటే వండి ఆల్రెడీ పాట్స్లో పెట్టి డబ్బాల్లో పెట్టి అమ్ముతున్నారు. అది కాకుండా మనం స్వయంగా పాలు కొనుక్కొని తయారు చేసుకుంటే ఉండేటటువంటి రుచి కానీ సాటిస్ఫాక్షన్ కానీ విడిగా ఉంటుంది, వేరుగా ఉంటుంది. అందుకని ఇదిగోండి, మన హోమ్ మేడ్. ఇది హోమ్ మేడ్ అంటే ఎప్పుడు కూడాను చాలా హైజీన్గా, చాలా హెల్తీగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడన్నా పాలు కనుక దొరికితే వదిలిపెట్టకుండా జున్ను పాలు కొనుక్కొని దాంతో నేను చెప్పిన విధంగా ఇప్పుడు మీరు జున్ను తయారు చేసుకోండి. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఒక 10 నిమిషాలు ఫ్లేమ్ హైలో పెట్టాలి, కుక్కర్కి వెయిట్ పెట్టకూడదు. తర్వాత జున్ను పాల మీద గిన్నె పైన మూత పెట్టాలి. మూత పెట్టడం, వెయిట్ పెట్టకపోవడం, 10 నిమిషాలు హైలో అయ్యాక ఒక పావు గంట సిమ్లో పెట్టుకోవడం. ఈ 3 పాయింట్లు కనుక మీరు చూసుకుంటే మిగిలిన జున్ను పంచదార వేసుకోవడం, యాలక్కాయలు, జీడిపప్పులు, మరి జీడిపప్పులు ఆప్షన్, ఎవరికి కావాలంటే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మిరియాల పొడి ఇవన్నీ వేసుకొని చక్కగా తయారవుతుంది. కానీ చేసిన వెంటనే మటుకు మీకు చేతికి రాదు, కొంచెం టైం పడుతుంది, ఆరాలి. ఆరితే ఇలా చక్కగా ముక్కలు కట్ చేసుకొని తినడానికి వీలుగా వస్తుంది. కనుక మీరు అందరూ కూడా పాలు దొరికినప్పుడు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి.